నాగబాబు జనసేన నేత. ఈవెన్ మన పార్లమెంటరీ డెమోక్రసీ సూత్రాల ప్రకారం జనసేన నాయకుడికి కావాల్సిన అవసరం కూడా లేదు. చంద్రబాబు నాయుడు కావాలనుకుంటే రవిశంకర్ను కూడా తీసుకొని సమాచార శాఖ మంత్రి చేయొచ్చు. ఆ అవకాశం ఉంది, ఆ వెసులుబాటు కూడా ఉంది. 6 నెలల లోపల ఏదో ఒక సభకు సభ్యుడు కావాలి. రాజకీయాల్లో ఉండాలని కూడా ఏమీ లేదు. ఇప్పుడు మోడీ ప్రభుత్వంలో జయశంకర్ ఉన్నాడు, అసలు సేమ్ పార్టీ ఉండాలని కూడా ఏం లేదు. మీకు ఈఎంఎస్ నంబూద్రిపాద్ 1957లో కేరళలో తొలి కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పాటైతే విఆర్ కృష్ణయ్య అని ఇండిపెండెంట్ ఆయన, తర్వాత సుప్రీంకోర్టు జడ్జి అయి చాలా ప్రఖ్యాత జడ్జి అయ్యారు. ఆయన మంత్రిగా తీసుకున్నారు. ఆయన క్యాబినెట్లో కూడా ఆయన పార్టీలో కూడా లేరు. సో అందువల్ల పార్లమెంటరీ డెమోక్రసీ సూత్రాల ప్రకారం ఈ ప్రొసీజర్ ఇది. ఇక మల్టీ స్టార్ మూవీ అందామా, ఈ రాజకీయాల్లో అన్ని మల్టీ స్టార్ మూవీలే. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పొలిటికల్ పార్టీ ఏర్పాటైనప్పుడు జగన్మోహన్ రెడ్డి, షర్మిల, విజయమ్మ ముగ్గురు లేరా? మరి అది మల్టీ స్టార్ మూవీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అడగలమా? సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ముగ్గురు లేరా? ఇప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్ ఉంది. సో మంబటి రాంబాబు